ఈ ఇయర్ ఇప్పుడు మొన్న ప్రెజెంట్ 21 సెప్టెంబర్ 2025 తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు H1 అప్లై చేస్తే $1,00,000 అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్పిందో, సరే దాని మీద కేసు కూడా వేసారనుకోండి, అది వేరే విషయం. ఆ కేసు ఎప్పటికి తేలునో ఏమో. ఈ లోపు అయితే ఎవరైనా బయట నుంచి అవుట్ సైడ్ ఇండియా అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే $1,00,000 కట్టాలని చెప్పి చెప్పారు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు H1 చేయాలంటే భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయి? మొన్న TCS కృతివాసన్ గారు అనౌన్స్ చేశారు కదా, ఇంకా మేము ఉన్న ఏది మనం ఒక్కోసారి ఎట్లా అంటే వంట చేసి ఓపిక లేకపోతే ఉన్న సరుకులతో సర్దుకుంటాం అని చెప్పేసి, అది ఉన్న కూరలతో సర్దుకుని ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకుంటాం కదా, ఆ టైప్లో ఉన్న H1Bలతోనే సర్దుకుంటాం మేము, కొత్త H1Bలు అప్లై చేయమని చెప్పారనమాట. ఇది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. H1 ఇంకా ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఎవరైనా H1 మీద అమెరికా వెళ్ళి జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, డాలర్ల డ్రీమ్ తీర్చుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా కలగానే మిగిలిపోయేటట్టయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ $100,000 ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ కాదు అని చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ లాటరీకి, దట్టు అవుట్ సైడ్ ఉండే వాళ్ళకి అని చెప్పి చెప్పారు కదా. సో కాబట్టి ఇండియా నుంచి ఎవరైనా H1 మీద రావాలనుకుంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతే కదా. ఆబ్వియస్లీ ఏ కంపెనీస్ తీసుకొస్తాయండి $1,00,000 పెట్టి? వీళ్ళు ఇచ్చే జీతమే గీకి ఇస్తారు, అంతే కదా.